హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ములుగు ప్రాంతంలో ఈ మార్నింగ్ ఒక ఎన్కౌంటర్ జరిగింది సార్. అందులో 7 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అయితే రేవంత్ గారు వచ్చిన తర్వాత ఇది 3వ అతిపెద్ద ఎన్కౌంటర్ అని కూడా చెప్తున్నారు. సో అంతకుముందే మావోయిస్టులు రేవంత్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేస్తూ లేఖ రాశారు, అంటే లగచర్ల ఘటనకు సంబంధించి. మరి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు మావోయిస్టుల పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది సార్? మీరేం చెప్తారు? మా ఆహ్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది మూడో ఎన్కౌంటరు. మొన్న లాస్ట్ మంత్ జరిగిన ఎన్కౌంటర్లో కూడా కొంతమంది చనిపోయారు. అంతకుముందు కూడా ఒక వ్యక్తి చనిపోయారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 7, ఇదొక 7, 14, 15 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలో, అంటే దేశవ్యాప్తంగా పక్కన పెడితే తెలంగాణలో చనిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులు కొంత ఊపిరి పీల్చుకుంటుంటారు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది అనేది అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా కనబడలేదు. దీనికి కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే కేంద్రం వ్యాప్తంగా యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2012లోనే మన మన్మోహన్ సింగ్ డిక్లేర్ చేశాడు. అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ మావోయిస్ట్ మూవ్మెంట్ అని ఆయన డిక్లేర్ చేశాడు. అప్పటి నుంచి కూడా అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మావోయిస్ట్ మూవ్మెంట్ కాబట్టి మావోయిస్ట్ మూవ్మెంట్ని తుదముట్టించడం అనేది ప్రధాన కర్తవ్యమైంది. అందుకని వాళ్ళు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే ఒక వింగ్ని కూడా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో పెట్టారు. ఎల్డబ్ల్యూఈ వింగ్ అంటారు దాన్ని. ఇది కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంది అన్ని స్టేట్స్లో. సో ఈ క్రమంలో ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో, కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నాడు. దాంతో మావోయిస్టుల సపోర్ట్ కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చింది. నిజానికి గద్దర్ కావచ్చు, వరవరావు కావచ్చు, ఇలాగా తెలంగాణలో మావోయిస్టుల సానుభూతి పరులంతా కూడా గట్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. నాకు తెలిసి 95 జూన్ నాటికి ప్రత్యేక తెలంగాణ పీపుల్స్ వార్ కమిటీ, అప్పట్లో పీపుల్స్ వార్ కమిటీ ఏర్పడిపోయింది. అంటే సపరేట్గా రాష్ట్రం రాకముందే పీపుల్స్ వార్లో తెలంగాణ కమిటీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావాలనేది వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే వాళ్ళకి, ఎందుకంటే మావోయిస్టులకి చిన్న రాష్ట్రాలు ఉండడం అవసరం. పెద్ద రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు పెద్ద రాష్ట్రాల ప్రభుత్వాలని ఎదుర్కోవడం కష్టమని మావోయిస్టుల అజెండాలో చిన్న రాష్ట్రాల ఉద్యమాల్ని ఎక్కడైనా మావోయిస్టులు ప్రోత్సహిస్తారు. సో ఆ రకంగా తెలంగాణలో కూడా మావోయిస్టు ఉద్యమం చిన్న రాష్ట్రంగా తెలంగాణని సపరేట్ రాష్ట్రంగా ఉండాలని దాన్ని ప్రజాస్వామిక తెలంగాణ అనే పేరుతో వాళ్ళు చేశారు. సో కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 తర్వాత మళ్ళీ 2014 వరకు లేవు, కానీ 2014 తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్లు జరగడం మొదలైంది. అయితే వైఎస్ఆర్ పీరియడ్లోనే మావోయిస్ట్ మూవ్మెంట్ అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోవడం మొదలైంది. ముఖ్యంగా 2004లో మావోయిస్ట్ పార్టీ, అంటే అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ చర్చలకి వైఎస్ఆర్ పిలిచాడు. దానివల్ల అది అతిపెద్ద పొరపాటు ఎవరి వైపు నుంచి, పీపుల్స్ వార్ వైపు నుంచి. ఎందుకంటే వాళ్ళు పెద్ద నాయకులు రావడం, మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళు. అదంతా జాగ్రత్తగా పోలీసులు నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళంతా నెక్స్ట్ ఎన్కౌంటర్లో చంపడం అనేది జరిగింది. సో రెండవది ఏంటంటే ఓవరాల్గానే గ్లోబలైజేషను రావడం, ప్రైవేట్ కంపెనీలు రావడం, అనేక ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రావడం, అట్లాగే మన వైఎస్ఆర్ కూడా జాగ్రత్తగా ప్రజల మీద నిర్బంధాన్ని లేకుండా చేసి గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో యూత్ ఈ పీపుల్స్ వార్లకి వెళ్తున్నారో వాళ్ళకందరికీ ఏదో ఒక ఉపాధి చూపించడం, యువ కిరణాలు, రకరకాల ప్రోగ్రాంలు పెట్టి చేయడం. దీనివల్ల కూడా యూత్ అనేది పోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నిర్బంధం లేదు, ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది. అంతకుముందు నిర్బంధం ఉండేది, ఉపాధి. చాలాసార్లు అప్పట్లో మేము అనుకున్నాం పోలీసులు రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పనిచేస్తారు మనకని, అంటే పోలీసుల నిర్బంధం వల్ల వీళ్ళు పార్టీలోకి వస్తున్నారు అనేది అప్పట్లో అనుకునేవాళ్ళు. సో ఇలాగ ఈ క్రమంలో తెలంగాణలో పెద్దగా ఉద్యమం లేదు, ఓన్లీ బార్డర్ ఏరియాల్లో మాత్రమే. అంటే ఛత్తీస్గఢ్ బార్డరు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డరు, ఇలాంటి ఏరియాల్లో మాత్రమే అక్కడి నుంచి ఒక్కొక్కసారి షెల్టర్ జోన్గా ఉపయోగించుకోవడం,
అక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇటుపక్క వచ్చి షెల్టర్ జోన్లుగా వాడుకోవడం అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ ఉద్యమాలు చేయడం అనేది అప్పటి నుంచి కూడా పెద్దగా లేదు. నల్లమల పోయింది, అటుపక్క ఏరియాలన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలన్నీ కూడా నక్సలైట్ల ఉద్యమాలు పోయినాయి. 2004 తర్వాత 3 నక్సలైట్ పార్టీలు అంటే సిమిలర్ ఐడియాలజీతో పనిచేసే 3 పార్టీలు మెర్జ్ అయినాయి. ఒకటి పీపుల్స్ వారు, 2 మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ అంటారు, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, 3ది పియు పార్టీ యూనిటీ. ఈ 3 కలిసాయి. మా ఎంసీసీ ఏమో బీహారు వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాలో పనిచేసేది, పియు కూడా అటు పక్కనే పనిచేసేది. వీళ్ళు ముగ్గురు కలిసి సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అనే పార్టీగా ఏర్పడింది. అందుకని సింపుల్గా ఒకప్పుడు నక్సలైట్లు అనే వాళ్ళని ఇవాళ మావోలు అంటున్నారు, మావోయిస్టులు అంటున్నారు. సో అంటే మావోయిజం అనేది ప్రధాన అజెండాగా వాళ్ళ సిద్ధాంతంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో మావోయిస్ట్ మూవ్మెంట్ అని స్ప్రెడ్ అయింది. అయితే ఏమైందంటే ఇక్కడ 2 ఉంటాయి, సబ్జెక్టివ్ కండిషన్స్, ఆబ్జెక్టివ్ కండిషన్స్. సబ్జెక్టివ్ కండిషన్స్ అంటే మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజా సంఘాల నిర్మాణం, ప్రజా సంఘాల ఉద్యమం అనేది వాళ్ళు పెద్దగా తీసుకోలేదు. ఎక్కువగా గెరిల్లా వార్ పోరాటం మీద, గెరిల్లా ఆర్మీని, రెడ్ ఆర్మీని నిర్మించే కార్యక్రమం మీద, విముక్తి ప్రాంతాలని లిబరేటెడ్ జోన్స్ నిర్మించే దీని మీదనే వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప విస్తృతమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది వాళ్ళకి లేకుండా పోయింది. ఇటు ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఏంటి, ఎంతదాకా నేను చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరగడం, ప్రజల మీద నిర్బంధం తగ్గడం. దీనివల్ల ఏమైందంటే యూత్ కానీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ సెక్టర్స్ నుంచి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళే రిక్రూట్మెంట్ ఆగిపోయింది. మనకి ఒక 10 ఏళ్లకు ముందే ఒక బుక్ వచ్చింది, లెటర్స్ కాల్ హిమ్ వాసు అని, బీబీసీ జర్నలిస్ట్ సమ్ చౌదరి ఆయన రాసిన పుస్తకంలో గిరిజనుల్లో అంటే ఆదివాసీలు, మావోయిస్టులో చేరే ఆదివాసీల్లో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ 9th క్లాస్ అని ఆయన చెప్పాడు. ఆయన 7 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాసిన పుస్తకం. అంటే 10th క్లాస్ చదువుకున్న గిరిజనులు కూడా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళట్లేదు. ఎందుకు? వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందో, రిజర్వేషన్ ఉంటుంది, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, అదొకటి. ఇంకొక అంశం ఏంటంటే ఏ సమూహం కూడా మావోయిస్టులను ఆదరించే పరిస్థితిలో లేదు. అంతకుముందు దళితులు కానీ లేకపోతే రూరల్ పూర్ కానీ వీళ్ళంతా ఆదరించేవాళ్ళు, వాళ్ళు ఆదరించాల్సిన అవసరం వాళ్ళకి లేకుండా పోయింది. అందువల్ల మావోయిస్ట్ పార్టీ ఏమైపోయిందంటే ఈ దేశంలో 500 రకాల గిరిజన ట్రైబ్స్ ఉంటాయి. 500 రకాల్లో ఒక 50 రకాలు మోస్ట్ బ్యాక్వర్డ్లో ఉంటాయి. వాటిని ఏమంటారంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని పిలుస్తారు వాటిని. ఈ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలకే మావోయిస్ట్ మూవ్మెంట్ పరిమితం అయిపోయింది. సో విస్తృతమైన గిరిజన ప్రాంతాల్లో కూడా మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. అందువల్ల గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మావోయిస్టులని అణచివేయడం ఈజీ అయింది. ఎందుకంటే వీళ్ళకి ప్రజల మద్దతు అనేది పెద్ద ఎత్తున లేకుండా పోయింది, కొంత భాగానికి పరిమితం అయిపోయారు. దానివల్ల వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని వాళ్ళ భాషలో చెప్పాలంటే ఏరివేయడం అనేది పెరిగింది. అందుకనే మొన్న అమిత్ షా ప్రకటించాడు 2026 మార్చి లోపల మావోయిస్ట్ మూవ్మెంట్ని క్లియర్గా ఈ దేశంలో లేకుండా చేస్తానని ప్రకటించాడు. అది కంప్లీట్గా సాధ్యం కాకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే సాధ్యమైతే కనిపిస్తుంది. ఎందుకంటే 2024 అంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఇప్పటికీ దాదాపు 200 మంది పైన మావోయిస్టులను చనిపోయారు ఎన్కౌంటర్లో. ఇప్పుడు లేటెస్ట్గా ఏటూరు నాగారం చలపాక దగ్గర ఎన్కౌంటర్ జరిగింది ఈరోజు మార్నింగు. 7 మంది మావోయిస్టులు చనిపోయారు. గ్రే హౌండ్స్ మామూలుగా మనకి మావోయిస్టులని తో పోరాటం చేసే అనేక సంస్థలు ఉన్నాయి, పోలీసు, పారామిలిటరీ, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, రకరకాల గ్రూప్స్ ఉంటాయి. కోబ్రా అనేది ఒకటి ఉంది, డిఆర్ఎఫ్ అని ఒకటి ఉంది. అలాగా మనకి ఎప్పటి నుంచో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి, గ్రే హౌండ్స్ ఒకటి, ఎస్టీఎఫ్ అండ్ గ్రే హౌండ్స్. ఈ గ్రే హౌండ్స్ తర్వాత ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ రెండింటిని కూడా వ్యాస్ అప్పట్లో రామారావు ప్రభుత్వంలో వ్యాస్ ఏర్పాటు చేసింది. ఈ వీళ్ళేమో గ్రే హౌండ్స్ ఏమో ఫీల్డ్లో వెళ్ళి పోరాడతారు, ఎస్ఐబి ఏమో మావోయిస్టులకు సంబంధించిన ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేసి వీళ్ళకి అందిస్తుంది. సో ఈ 2 సంస్థల్ని ఆయన ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఈ మావోయిస్ట్ మూవ్మెంట్ తగ్గిపోవడంతో ఎస్ఐబి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటి పనులకి వెళ్ళిపోయారు. కానీ గ్రే హౌండ్స్ వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. వీళ్ళ జ్ఞానాన్ని, వీళ్ళ అనుభవాన్ని ఇతర రాష్ట్రాలకి, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకి వీళ్ళు అందించడం, వీళ్ళు అక్కడ
పనిచేయడం అనేది జరుగుతుంది. ఉమ్, సో ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ 7 మంది ఈరోజు చనిపోయారు. ఇందులో DCM అంటారు, అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ కుర్సం మంగుభద్రు అలియాస్ పాపన్న అనే వ్యక్తి చనిపోయాడు. దాని తర్వాత ఆ, ఇంకొక ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు అనే ఒక DCM చనిపోయాడు. అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ ఇద్దరు చనిపోయారు. ACM ఏరియా కమిటీ మెంబర్లు ఒక ఇద్దరు చనిపోయారు. ఓకే. దళ సభ్యులు ఒక 3 చనిపోయారు. మొత్తంగా 7 మంది దీంట్లో ఇప్పటివరకు చనిపోయారు. సో 7 మంది పేర్లు కూడా ఇందాకే పోలీసులు అనౌన్స్ చేశారు. ఉమ్, సో ఏదేమైనా మావోయిస్ట్ మూవ్మెంట్ని అణచివేయడం అనేది క్లియర్గా మనకు కనబడుతుంది. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఈగల్ గద్దలను కూడా వాడుతున్నారు టెక్నాలజీకి, డ్రోన్స్ని వాడుతున్నారు. తర్వాత సర్వేలెన్స్, రకరకాల రూపాల్లో సర్వేలెన్స్ బలంగా పెట్టగలుగుతున్నారు. అంటే ఈ టెక్నాలజీ వచ్చినాక దాన్ని ఉపయోగించుకోవడం అనేది భారత ప్రభుత్వం చేయగలుగుతుంది. ఉమ్, దానికి ధీటైన టెక్నాలజీ మావోయిస్టుల దగ్గర లేదు. ఓకే. రెండోది ఏంటంటే హిస్టరీ నుంచి పాఠాలు నేర్చుకునే ఒక మెకానిజం మావోయిస్ట్ పార్టీలకు కూడా తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు అసలు మొత్తం మెంబర్స్ కలవడమే చాలా కష్టం. అట్లాంటిది ఒక ఏరియాలో జరిగే అనుభవాల్ని దాని నుంచి ఎలా జరిగాయి అనేది లేదు. రెండోది కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. ఉమ్, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో దాన్ని అర్థం చేసుకొని